రైతులకి 2 లక్షల రుణమాఫీ చేశామని ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి రాసిన ఉత్తరంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రుణమాఫీ చేయకుండానే చేశామని అబద్ధాలు చెప్తూ దేశాన్ని ప్రధానిని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని లెక్కలతో సహా చెప్తూ ఆరోపించారు. 50% మంది రైతులకు కేవలం ఎస్బీఐలోనే రుణాలు మాఫీ కాలేదని డేటా స్పష్టంగా చెప్తోందని పేర్కొన్నారు హరీష్ రావు. రేవంత్ సర్కార్ 31 రకాల షరతులు పెట్టి రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాటలను నమ్మి చాలా మంది రైతులు అధిక వడ్డీలకు ప్రైవేట్ రుణాలు తీసుకోవడం విచారకరమన్నారు హరీష్ రావు. ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలని రేవంత్ రెడ్డిని కోరారు హరీష్ రావు. రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్ సిద్ధపడుతోంది. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గమంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్నే తప్పుదారి పట్టిస్తుందని ఆయన ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ అమలుపై ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డొల్లతనాన్ని, మోసపూరిత వైఖరిని దేశమంతా గుర్తించాలని కోరారు. దేశాన్నే వంచి ప్రభుత్వం ఎంతమంది రైతులకు ఎంతింత రుణమాఫీ చేసింది, చేస్తున్న ప్రచారం ఏమిటి, ఇలాంటి విషయాలను లేఖలో ఉదాహరించారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని, సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన విషయాలను లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 2028 డిసెంబర్ 9న పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ కూడా తెలంగాణ రైతులకు 2023 డిసెంబర్ 9న పంట రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో దాని గడువును పొడిగించింది. తెలంగాణ రైతుల నమ్మకం పొందడానికి ముఖ్యమంత్రి దైవ సాక్షిగా 2024 ఆగస్టు 15 నాటికి పంట రుణమాఫీ పూర్తి చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పూర్తి అవాస్తవమని లేఖలో పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్ 25న నేను దాఖలు చేసిన ఆర్టీఐ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారం ఆధారంగా ఇది స్పష్టంగా తెలుస్తుంది. లక్షలోపు రుణం ఉన్న రైతుల సంఖ్య 5,74,13,75. 2,99,445 రుణమాఫీ అయింది. లక్ష నుంచి 1.5 లక్షల మధ్య రుణ రైతుల సంఖ్య 2,62,341 కాగా ఇప్పటి వరకు 1,30,915 మందికే మాఫీ అయింది. 1.5 లక్షల నుంచి 2 లక్షల మధ్య రుణ రైతుల సంఖ్య 1,65,607 కాగా ఇప్పటి వరకు 65,231 మందికే మాఫీ అయింది. ఎస్బీఐ నుంచి అందిన డాటా ప్రకారం సుమారు 5.5 లక్షల రైతులు అంటే సుమారు 50% రైతుల రుణమాఫీ కాలేదు. ఇతర బ్యాంకులకు దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. రెండు లక్షలకు పైన ఉన్న రుణాలను రైతులు చెల్లించిన తర్వాత మాఫీ చేస్తామని ప్రకటించారు. చాలా మంది రైతులు పై మొత్తాన్ని చెల్లించారని, అయినా ఎస్బీఐ నివేదిక ప్రకారం రుణమాఫీ కాలేదన్నారు. దురదృష్టవశాత్తు చాలా మంది రైతులు ముఖ్యమంత్రి మాటలను నమ్మి వారి పంట రుణం మాఫీకి అర్హులు కావడానికి ప్రైవేటు రుణాలను అధిక వడ్డీకి తెచ్చుకున్నారని హరీష్ రావు లేఖలో తెలిపారు. మాఫీకి షరతులు పెట్టి చాలా మంది రైతులను అర్హత కోల్పోయేలా చేశారని విమర్శించారు. కేసీఆర్ 6 ఏళ్లుగా 72,000 కోట్ల రైతు బంధు ద్వారా రైతులకు అందించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి దసరా ఇది. వానాకాలం పంటకు పెట్టుబడి సాయం ఇప్పటికీ అందించలేదని హరీష్ రావు అన్నారు. మాఫీ చేసినట్టు దేశమంతా తప్పుడు ప్రచారం చేసే ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.